మీరు యూ టాకింగ్ అబౌట్ ధన్రాజ్ క్యారెక్టర్, అసలు డైలాగ్స్ ఉండేవాళ్ళు. ఒక కమెడియన్ ఎస్పెషల్లీ విత్ దాట్ సార్ట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ షాక్ అయింటాడు కదా, అసలు ఏంటన్నా ఒక డైలాగ్ కూడా లేదా అని. లేదు, తను కూడా బాగా ఎంజాయ్ చేసాడు. బేసిక్గా ఎప్పుడు ఉంటుంది నా షూట్ అంటే ఒక 6 times కనపడతాడు మూవీ మొత్తం. ఆ 6 times అక్కడ కనపడగానే జనాలు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. రైట్, వీడు కనపడ్డాడంటే ఏదో జరగబోతుంది సినిమాలో అనే ఒక చిన్న ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ వాయిస్ ఓవర్, లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది. డైలాగ్ ఉంటుంది, ఒక డైలాగ్ ఉంటుంది. మీ ఫస్ట్ సినిమా పేరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఈ సినిమా పేరు ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్కి మీకు ఏమైనా అదే అదే అలా కలిసి వస్తుంది అంతే. ఐమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ హావ్ ఆస్క్డ్ యు. అలా జరుగుతుంది అది. కాకపోతే వాంటెడ్గా పెట్టింది కాదు. బేసిక్గా అనుకున్నప్పుడే కైండ్ ఆఫ్ రేసీగా ఉంటుంది స్క్రీన్ ప్లే, హీరో క్యారెక్టర్ కూడా అలా ఉంటుంది. ఎక్స్ప్రెస్ రాజా అని ముందే పెట్టుకున్నా, తర్వాత శర్వాన్ని కలవడం జరిగింది. సో ఆయన కూడా రన్ రాజా రన్ చేసి ఉండడం వల్ల అందరూ అడగడం స్టార్ట్ చేశారు బేసిక్గా. అంతేగాని వేరే సెంటిమెంట్ కానీ అలాంటిది ఏం లేదు. అందులో ఎక్స్ప్రెస్ రాజా క్యాచీగా ఉంది బేసిక్గా టైటిల్. సో అది వర్కౌట్ అవుతుందని యువి క్రియేషన్స్ వంశీ గారికి చెప్పగానే బాగుంది టైటిల్, ఫిక్స్ ఇట్ అనేసి అప్పుడే రిజిస్టర్ చేయడం జరిగింది. శర్వా లుక్ కూడా చాలా బాగుంది. యువి క్రియేషన్స్ అంటే బేసిక్గా హీరో లుక్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. బేసిక్గా హీరోని ఎలా స్టైల్గా చూపించాలి అనే దీంట్లో ఉంటుంది. అందులో క్యారెక్టర్ తగ్గట్టు ఉంటుంది ఆ స్టైలింగ్ కూడా. సో రన్ రాజా రన్ తర్వాత ఐమ్ షూర్ దిస్ ఇస్ మోస్ట్ స్టైలిష్ లుక్, అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ హీ లుక్స్ ఆన్ స్క్రీన్. సో మీరు ఈ సినిమా కోసం స్పెషల్గా అయినా చేశారా? శర్వానంద్ క్యారెక్టర్ కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. అంటే క్యారెక్టర్ అంటే లుక్ కూడా క్యారెక్టర్ తగ్గట్టే ఉంటుంది బేసిక్గా. అంటే రన్ రాజా రన్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది లుక్ వైజ్గా. ఈ అమ్మాయిని చూడగానే ఒక చిన్న ఏదో చేయించుకోగలం అనే ఒక చిన్న ఇంప్రెషన్తో పిలిపించాను బేసిక్గా. కానీ ఫోటో షూట్ చేసిన తర్వాత సూపర్, ఈ అమ్మాయి కరెక్ట్గా సెట్ అవుతుందని. తర్వాత అమ్మాయి సీన్లు స్టార్ట్ చేసిన తర్వాత, రిహార్సల్స్ అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ అని అనిపించింది. అలా షూట్లో షూట్ దిగిన తర్వాత అమ్మాయి తెలుగు రాకపోయినా కూడా పెద్ద పెద్ద డైలాగులు కూడా సింగిల్ టేక్లో చెప్పేయడం కొద్దిగా షాకింగ్గా ఉన్నింది అనమాట.